హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొబ్బరి చనా మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ కర్రీ మెయిన్గా రోటీ, రైస్, చపాతీ, పరోటా, పలావ్కి దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఈసారి కర్రీని ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా 10 నిమిషాల్లోనే ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియోలోకి వెళ్ళి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. దానికన్నా ముందు నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూడండి, ముందుగా మనం శనగలని 80% వరకు ఈ విధంగా ఉడికించుకొని పెట్టుకున్నాను. నేను పక్కన ముందు రోజు నైటే నానపెట్టుకొని ఉడికించుకొని పెట్టుకున్నాను. తర్వాత మనం ఉల్లిపాయలను తీసుకుందాము. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయని, అల్లం ముక్కల్ని కూడా తీసుకొని మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను నేను. తర్వాత మనం ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకుందాము. ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని కాగిన తర్వాత హోల్ గరం మసాలా దినుసుని కొంచెం వేసుకోవాలి. నేను ఒక చిన్న టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకున్నాను. తర్వాత హోల్ గరం మసాలా దినుసులన్నింటినీ వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకొని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి ముద్దని కూడా వేసుకొని గరిటెని పెట్టుకొని బాగా ఆయిల్లో కలిసేటట్లుగా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం కొంచెం దీన్ని ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయ్యేటప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుందాము. చూడండి, ఈ విధంగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4 టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటాలను. తర్వాత మిక్సీ వేసుకోవాలి. మెత్తగా ప్యూరీలాగా మిక్సీ వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా మిక్సీ వేసుకొని మనం ఈ ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి ముద్దని బాగా ఫ్రై చేసుకున్నాము. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని మొత్తాన్ని కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని నేను ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఉప్పును వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కలిసేటట్లుగా. చూడండి, ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకొని కొంచెం పసుపును వేసుకుంటున్నాను. పసుపును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత మనం మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, 2 యాలకులను, 2 లవంగాలను తీసుకొని మనం తర్వాత పచ్చి కొబ్బరిని ఒక అర చిప్ప వరకు తీసుకున్నాను. కొబ్బరి చిప్పని ఈ విధంగా తీసుకొని మనం మొత్తాన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఫ్రెండ్. చూడండి, ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత వాటర్ని వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దీని మొత్తాన్ని చూడండి, ఈ విధంగా మెత్తగా ప్యూరీ లాగా మనకి రెడీ అవ్వాలి ఇది. చూడండి, తర్వాత నేను ఈ శనగల్ని కొంచెం స్మాష్ చేసుకుంటున్నాను. మొత్తం కాదు, లైట్గా అక్కడక్కడ స్మాష్ అయితే మనకి ఇలాగ స్మాష్ అయినట్లయితే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం ఈ కొబ్బరి మసాలాని కూడా దీంట్లోకి వేసుకొని బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్. చూడండి, ఈ కొబ్బరి మసాలా మొత్తాన్ని నేను ఈ గ్రేవీలోకి వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసేసుకొని బాగా మొత్తాన్ని మిక్స్ అయ్యేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా మిక్స్ అయిపోయింది. బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఇందాక మెదిపి పెట్టుకున్నాం కదా, లైట్గా మెదుపుకోవాలి. ఈ శనగల్ని కూడా ఈ దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా మెదుపుకోవడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది కర్రీ అనేది. ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి సరిపడా కారం వేసుకోవాలి. చూడండి, నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. తర్వాత 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి గ్రేవీ లాగా రావాలి కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువే పడతాయి. చూడండి, ఈ విధంగా నేను వాటర్ని అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మనం దీన్ని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి బాగా కలిసిపోతుంది. తర్వాత మనం దీంట్లోకి కొద్దిగా కస్తూరి మేతిని కూడా వేసుకున్నాము.
విధంగా కస్తూరి మేతి వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని మనం దీన్ని 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చూడండి, కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ అయిపోయిన కర్రీలోకి మనం కొంచెం కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం ఒక నిమ్మ చెక్కని తీసుకొని ఈ విధంగా మనం కర్రీలోకి పిండుకోవాలి. ఇలా నిమ్మ చెక్కని లాస్ట్లో పిండుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ బాగా పెరుగుతుంది. ఫ్రెండ్స్, కంపల్సరీగా మీరు నిమ్మ చెక్కనైతే పిండుకొని తర్వాత కర్రీ మొత్తంలో కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే నిమ్మకాయని మనం పిండుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా రెడీ అయిపోతుంది మనకి కర్రీ అనేది. తర్వాత ఈ కర్రీని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి, ఎంతో సింపుల్గా మనం ఈజీగా 10 నిమిషాల్లో ఈ కర్రీని అయితే రెడీ చేసుకోవచ్చు. మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు రోటీలోకి కానీ, పరాటాలోకి కానీ, పలావ్లోకి కానీ దేంట్లోకైనా మీరు ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.